గత వైకాపా ప్రభుత్వ హయాంలో సొంతంగా ప్రభుత్వమే బెల్ట్ షాపులను రన్ చేసింది. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు దీనికి బదులుగా ప్రైవేటు విక్రేతలకు షాపులను అప్పగించాలని చూస్తున్నారు. దీని రూపకల్పనలో ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్, కేరళ, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మద్యం పాలసీలను స్టడీ చేస్తుంది. ప్రధానంగా 2019కి ముందు నాటి పాలసీని తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రిటైల్ లిక్కర్ వ్యాపారం ప్రైవేటు ఆటగాళ్ల చేతుల్లోకి తిరిగి వెళ్లనుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే పాలసీలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఫాలో అవుతున్న కొన్ని అంశాలను చర్చించనుంది. దీంతో దరఖాస్తుదారు నుంచి అనేక బిడ్డింగ్స్ స్వీకరించి లాటరీ పద్ధతిలో లైసెన్స్లను కేటాయించాలని డిపార్ట్మెంట్ యోచిస్తోంది. ఈ క్రమంలో లైసెన్స్ కోసం పాల్గొనేవారు ఒక్కో దరఖాస్తు కోసం 2 లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంది. తెలంగాణ మోడల్ ఆంధ్రప్రదేశ్కు కూడా సరిపోతుందని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దీంతో ఏపీలో ధరలు సైతం పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటకలతో సమానంగా ఉంటాయని, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఇది దోహదపడుతుందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారం ధరలో మద్యంపై విధించే పనులపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమాజంలోని వివిధ వర్గాలు, వాటాదారుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత 70% మంది సెబ్ సిబ్బంది తమ హోం డిపార్ట్మెంట్లోకి వెళ్లనున్నారు. మొత్తానికి పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత అక్టోబర్ 1, 2024 నాటికి కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ పాలసీ లాగా లాటరీ విధానాన్ని పాటిస్తే అదనంగా 2,000 కోట్ల ప్రభుత్వానికి సమకూరనున్నట్లు అంచనాలున్నాయి. కానీ ప్రభుత్వ లిక్కర్ పాలసీలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెకు దిగుతుండడం, ఆందోళనకు పిలుపునివ్వడం, మద్యం షాపుల బంద్కు దిగడం బాబు కొంప ముంచే వ్యవహారంగా కనిపిస్తోంది.